దక్షిణాది రాష్ట్రాల మధ్య దశాబ్దాలుగా కొనసాగుతున్న అంతర్రాష్ట్ర జల వివాదాల పరిష్కారం దిశగా కీలక పరిణామం చోటు చేసుకుంది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కర్ణాటక ముఖ్యమంత్రి డీకే శివకుమార్ త్వరలో సమావేశం కానున్నారు. కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్ చొరవతో ఈ భేటీ జరగనుండడం అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ సమావేశంలో ప్రధానంగా గోదావరి, కావేరీ నదుల అనుసంధానం, పోలవరం బనకచెర్ల లింక్, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం, తుంగభద్ర బేసిన్ సమస్యలపై సుదీర్ఘంగా చర్చించనున్నారు. గోదావరి, కావేరీ నదుల అనుసంధానానికి కేంద్ర ప్రభుత్వం స్థిరంగా ఉందని మంత్రి సిఆర్ పాటిల్ ఇప్పటికే సీఎం చంద్రబాబుకు హామీ ఇచ్చారు. ఇందులో భాగంగా సమ్మక్క సాగర్ నుంచి నాగార్జున సాగర్ కు, అలాగే పోలవరం నుంచి బనకచెర్ల సోమశిలకు నీటిని తరలించే లింకులపై చర్చించనున్నారు. ఈ భేటీకి ముందు తెలుగు రాష్ట్రాల మధ్య సహకార ధోరణికి సూచనగా తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించడం గమనార్హం. దీని ద్వారా సుమారు 88 టీఎంసీల నీటి కేటాయింపుకు మార్గం సుగమం కానుంది. మరోవైపు తుంగభద్ర జలాశయంలో పూడికతీత, రిజర్వాయర్ల ఆధునీకరణ వంటి అంశాలపై చర్చించేందుకు ఈ నెల 27న ఢిల్లీలో ఒక ఉన్నత స్థాయి కమిటీ సమావేశం కానుంది.